సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR గారు. మీరు పనిచేసిన సీఎంలో ఉన్నారు, ఇప్పుడే కంటిన్యూ అవుతున్నారు. ఆయన పరిచయం అట్లే ఉందా? ఆయన పరిచయం అట్లాగే ఉంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు కానీ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా దూరం పెట్టారు మిమ్మల్ని. చాలా నన్నే కాదు, ఆ ఇంట్లో పనిచేసే ఇంచుమించు తెలంగాణ పండితులను అందరినీ దూరంగా పెట్టారు. రియల్లీగా నేను ఫీల్ అయ్యి ఒక 2 విషయాల్లో నేను బాగా ఫీల్ అయిన 2 మార్పులు వచ్చినాయి నేను చూసిన ఇద్దరిలో. ఒకటి సినిమా ఇండస్ట్రీ, 2 పొలిటికల్ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అక్కడ ఒక దగ్గరే చేంజ్ వచ్చింది, ఎక్కడ రాలా. అంటే అంతకుముందు తెలంగాణ పంతులను, తెలంగాణ కుటుంబాలను ఎంటర్టైన్ చేసేవాళ్ళు సడన్గా వాళ్ళకు ఒక భయం స్టార్ట్ అయ్యి, అంటే వీళ్ళు ఏదన్నా మనకు నెగిటివ్ చేస్తారనే భయం స్టార్ట్ అయ్యి కావచ్చు, వాళ్ళ అబద్ధతాభావం కావచ్చు, కానీ సడన్గా దూరం పెట్టడం జరిగింది పొలిటికల్గా. రెండోది సేమ్ టైము మహేష్ బాబు గారి దగ్గర పనిచేసేటువంటి తెలుగు వాళ్ళందరినీ పెళ్ళైన తర్వాత చాలా క్లోజ్గా మూవ్ అయ్యే నేను, ఇంటికి వెళ్ళే నేను, ఆయనతో మాట్లాడే నేను, ఆయన సినిమా ఇండస్ట్రీలో సెట్ అవ్వాలి, సూపర్ స్టార్ అవ్వాలి అని నా సొంత డబ్బులు పెట్టుకొని పూజలు చేసిన నేను పెళ్ళైన తర్వాత టోటల్గా సైడ్ అయిపోయినాం. అక్కడ తెలుగు వాళ్ళు ఇప్పుడు లేరు, ఇప్పుడంతా వేరే మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. అవునా? సో మ్యాక్సిమం ఆ రాంబాబు గారు అని అప్పుడు పిఆర్ఓ ఉండేవాళ్ళు, సో ఆయన చనిపోయినారు. దిడ్డి రాంబాబు ఏమో ప్రెసిడెంట్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్. వాళ్ళ అంకులే అవుతారు ఆయన, రిలేటివ్ మహేష్ బాబు గారికి. సో అలా ఈ 2 కొద్దిగా దూరం అనేటువంటిది. ఇప్పుడు ఇంకా మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళడం లేదండి, నాకు ఆల్మోస్ట్ వాళ్ళు తగ్గించుకున్నా. అంటే మొన్న కూడా నేను అంటే ఈ ప్రిడిక్షన్ల వల్ల ఏమవుతుంది అంటే శత్రువులు అయిపోతున్నారు చాలా మంది. ఇక్కడ అర్థం చేసుకోవట్లేదండి మంచితనాన్ని అర్థం చేసుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే, అరే మనం ఎందుకు చెప్తున్నాం అంటే ముందు జాగ్రత్తగా చెప్తున్నాము అనే విషయాన్ని మర్చిపోయి నన్ను ఒక శత్రువుగా. ఇప్పుడు చెరువు సార్, మనకు కారులో వెళ్తున్నాము, మన దగ్గర వాటర్ లేదు, చెరువు ఉందాడ, మనకు అవసరం ఉంది, లఘుశంక, మూలశంక, దీర్ఘశంక ఏదో ఒకటి వచ్చింది, తీర్చుకోవాలి, పోవాలి. పోయి ఈ చెరువు మా శత్రువుల ఊరు నేను కడుక్కోనంటే ఏమవుతుంది? కడుక్కోడానికి నష్టం, నాకేం కాదు కదా. అట్లనే నేను చెప్పినప్పుడు ఇంటే బాగుపడితే, ముందు జాగ్రత్తగా మార్చుకుంటే అదృష్టం, లేదు వార్నింగ్ బెల్గా తీసుకోవాలి. అట్లా కాకుండా వేణుస్వామి నోటికొచ్చింది కూస్తున్నాడు అంటే, వేణుస్వామి కూసేదానికి ప్రామాణికం ఉంటుంది, శాస్త్రం ఉంటుంది, ఆస్ట్రాలజీ ఉంటుంది. సో చాలా విషయాలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకునే మాట్లాడతాడు తప్ప ప్రత్యక్షంగా వేణుస్వామికి ఎవరితో ఎందుకు కోపం ఉంటుంది? వేణుస్వామికి ఎవరితో కోపం ఉండదు కదా. సో దాన్ని స్వీకరించకపోవడం వల్ల ఇప్పుడు కృష్ణ గారి గురించి 2018లో ఐ థింక్ కృష్ణ గారి ఒకరోజు వినాయక చవితి పూజ చేస్తున్నాను. అంటే నేను ఎంత ఎదిగినా కృష్ణ గారు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు చేసేవాడిని. నేను పూజలు అప్పటికి నేను పూజలు బంద్ చేసినప్పటికీ కూడా కృష్ణ గారు అంటే పిచ్చి, విపరీతమైన పిచ్చి. సో ఒకసారి అదే ఐ థింక్ దట్ ఈజ్ లాస్ట్. ఐ థింక్ ఆ రోజు 2017-18 గుర్తులేదు, వినాయక చవితికి మా బావమరిది నరేష్ అని ఉంటాడు, వాడిని నా అసిస్టెంట్గా తీసుకొని పోయిన తర్వాత వాడు నేను కృష్ణ గారు నా వెనకాల వాడు కూర్చున్నాడు, నేను పూజ చేస్తున్నా, ఎందుకో తలకాయ తిప్పి మా వాడిని చూసేటప్పటికి ఏడుస్తున్నాడు, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వాడు తట్టుకోలేకపోతున్నాడు కృష్ణ గారిని చూసి. వాడు కృష్ణకి వీరాభిమాని, మహేష్ బాబు వీరాభిమాని. మామూలుగా ఉంటారు అసలు. మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం కృష్ణ గారి అభిమాని. నాకు పిచ్చి, హార్డ్ కోర్ ఉంటారు. నాకు పిచ్చి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను వేలూరు అనే గ్రామంలో చదువుతుంటే అవతల ఉన్నటువంటి నా సీనియర్ కృష్ణంరాజు గారి అభిమాని, నేను కృష్ణ గారి అభిమాని. కృష్ణ గారిని తిట్టాడనే ఉద్దేశంతో ఇంత కంకర్రాయి తీసుకొని కిలోమీటర్ ఉరికిచ్చిన కొట్టడానికి అతన్ని. తర్వాత మా సార్ పిలిచి నన్ను కోదండం వేసిండు. కోదండం అంటే మీకు ఐడియా ఉంటుంది, రివర్స్ లో నన్ను పిలిచి, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక హీరో కోసం నువ్వు వాడిని కొట్టడానికి పోతావాను అని నాకు కోదండం వేసిండు. అట్లా మావాడు మా బావమరిది ఏడుస్తున్నాడు కృష్ణ గారిని చూసి, అరే నువ్వు ఆపరా నాయన, నేనేదో నిన్న అంటా అనుకోని మళ్ళీ నువ్వు నీ ఆనందం కరెక్ట్, అభిమానం అని ఆపి ఆ రోజు చెప్పింది ఏంటంటే, సార్ మీ ఇంట్లో ఒక 2 yearsలో డెత్ జరగబోతుంది అని చెప్పా విజయనిర్మల గారికి. ఆమె ప్యానిక్ అయ్యారు. ఈ మాట చెప్పేటప్పటికి డైరెక్ట్గా ఆవిడతోనే చెప్తే నరేష్ గారు ఉన్నారు, పెద్ద నరేష్ గారు ఏమన్నారు, అరే నువ్వు ఎందుకు నోరు జారినవు స్వామి, ఇంకా నిద్ర పోదు, ఇంక అమ్మ తలకాయ నొప్పి అమ్మతోని ఇట్లాంటివి చెప్పొద్దు. నాకేమో ఉన్నది చెప్పడం అలవాటు. టక్కున నోరు జారి చెప్పేసిన, అమ్మ మీ ఇంట్లో 2 yearsలో డెత్ జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు లాస్ట్ అండి, మళ్ళీ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టలా. చెప్పారు విజయనిర్మల గారు చెప్పారు, అతను ఇంకోసారి పిలవద్దని. మళ్ళీ నేను కృష్ణ గారి డెత్ కూడా నేను వెళ్ళలే. బాధపడ్డది లైఫ్లో అదొకటే, వెళ్ళలేకపోయినా. అంటే నాకు మనసులో ఉండిపోయింది, నేను తప్పు చెప్పేది లేకుండానేమో జరిగినాయి. నేను చెప్పిన 100% జరిగి తీరింది అక్కడ. రమేష్ గారు చనిపోయారు కదా, అది కంటిన్యూగా జరిగిన ఇన్సిడెంట్లు. కానీ తర్వాత రియలైజేషన్ వచ్చింది వాళ్ళకి. కానీ అదే ముందు జరిగి ఉండి ఒక్కసారి ఏం చేద్దాం దీనికి రెమెడీ
అని అడిగి అది వేరే ఉండేది. సో అది అడగకుండా ఇంకా నన్ను అవాయిడ్ చెప్పేశారు డైరెక్ట్గా, ఇంకోసారి పిలవద్దు. నరేష్ గారు చెప్పారు, అమ్మ మొహమాటం లేకుండా చెప్తుంది, బాగా క్లోజ్ పెద్ద నరేష్ గారు, రావద్దని చెప్పింది, నువ్వు వస్తే ఆమెకు అంతా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది, నువ్వు రావద్దు. ఓకే అయ్యా, నాకు ఆయన అంటే ఎప్పుడు గుండెల్లో ఉంటాడు కృష్ణ గారు, నో ప్రాబ్లం, నేను రాను. టోటల్గా ఆ రోజు నుండి అవాయిడ్ చేశారు. చిరంజీవి గారి ఫ్యామిలీతో ఎలా ఉంది ఇప్పుడు? చిరంజీవి గారి ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కారణం ఏంటి అంటే, నేను చిరంజీవి గారు దేవి వరప్రసాద్ గారి ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడ నుండి 5వ బిల్డింగ్లో నేను ఉండేవాడిని ఫిలిం నగర్లో. సో ఆయన ఇంటి ముందు కూర్చేసుకొని కూర్చుంటే మేము మా బంగ్లా ఎక్కితే కనిపించేది. సో అంత క్లోజ్. రెండోది, ఇప్పుడు ఇదంతా హడావిడి ఉంది కానీ అప్పుడు ఏం లేదు. ఎందుకంటే అప్పుడు దగ్గర చిరంజీవి గారి సినిమాలు నాకు తెలిసి ఒక 50-30 సినిమాల వరకు నేను ముహూర్తాలు పెట్టుంటా. నేను మాట్లాడేది 89 నుండి 99 వరకు ఇంచుమించు. ఆపద్ బాంధవుడు, ముఠా మేస్త్రి, బిగ్ బాస్, గ్యాంగ్ లీడరు, తర్వాత చాలా సినిమాలు, ఎస్పి పరశురాము, చాలా సినిమాలు పీక్స్లో ఉన్న టైం అవన్నీ ఆల్మోస్ట్ మనం ముహూర్తం పెట్టినాయి. సో చాలా క్లోజ్, చాలా అంటే చాలా క్లోజ్. ఇప్పుడంటే ఇదంతా ఉండేది, అప్పుడు ఏముండేదండి? లేదు, ఇవన్నీ అంటే నేను చెప్పే ప్రిడిక్షన్లన్నీ వాళ్ళకి ఎగనెస్ట్గానే ఉంటాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడేది ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయనకు తగిలినట్టే కదా. ప్లస్ ఇలా విడాకుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకు సహజంగానే తగులుతాయి కదా. సో నేనేం కావాలని చెప్పను. సో వాళ్ళ మనసులో ఏముంటుందో నాకు తెలియదు. బట్ నేను చెప్పాల్సింది ఏంది, నేను ఒకటే ఫీల్ అయితే సార్, ఎవరైనా సరే నాకు తెలిసిన సబ్జెక్టు నేను చెప్తున్నా. రెండోది, నేను చెప్పేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సెలబ్రిటీల గురించి, రోడ్డు మీద వ్యవహారం చేసే వాళ్ళ గురించి చెప్తున్నా, సీక్రెట్ ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడలా. ఇప్పుడు నాకు నేను చెప్పే ప్రిడిక్షన్లు జనాలకు తెలిసి 1%, 0.1% ఉంటాయి. నేను చెప్పే ఒరిజినల్ ప్రిడిక్షన్లు కొన్ని లక్షల్లో ఉంటాయి. బయటకు తెలియకుండా ప్రిడిక్షన్లు లక్షల్లో ఉంటాయి. ఉదాహరణ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని లాస్ట్ 2 years నుండి నేను ఎంతమందికి చెప్పుంటా నాకు తెలిసి, ఎంతమంది జనాలకు చెప్పుంటా, ఎంతమంది పొలిటీషియన్స్కి చెప్పుంటా. సో ఎంతమంది క్లయింటేల్ ఉంటారు, నాకు ఎన్ని వేలల్లో లక్షల మంది నా జనాలు ఉంటారు. సో ఇంతమంది జనాల ముందు నన్ను ట్రోల్ చేసి వేణుస్వామి చెప్పింది జరగదు అని ఒక్క వీడియో వల్ల నాకు వచ్చేటువంటి